మన భక్తులకు ఏర్పాటు చేయండి. ఇలాగ మనం ఆ వ్యవస్థను మనం చేయగలం. ఈరోజు చేసినట్లుగా మనందరికీ లడ్డూ ప్రసాదం కూడా పంపించారు, ప్రత్యేకంగా అంతరాలయం దర్శనం ఇప్పించారు, అవునా కాదా? కాబట్టి ఇదంతా మీ అందరూ నిలబడితే అది ధర్మం కోసం. ఎప్పుడు కూడా మీ అందరినీ ఆశ్రమంలో నేను ఎప్పుడైనా నేను ఉండే ఆశ్రమానికి రండి, లేకపోతే మేము కార్యక్రమం చేస్తాం రండి అని సాధు పరిషత్తుని ఎప్పుడూ కూడా మేము మన ఆశ్రమ కార్యక్రమాల కోసం ఎప్పుడూ మేము వినియోగించలేదు. ధర్మం కోసమే. మనం ఓడిపోయినా పర్వాలేదు కానీ ధర్మం ఎప్పుడు గెలవాలి. మనం ఓడిపోయినా పర్వాలే, ధర్మం మాత్రం గెలవాలి. ఇది మన టార్గెట్. కాబట్టి అందుకు ఈరోజు మనం ఖచ్చితంగా మనం ఎక్కడైనా సమస్య అయినా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళకి మన మీద నమ్మకం అన్నీ కూడా కలుగుతూ ఉన్నవి. మీ అందరూ సహకరించండి. భవిష్యత్తులో ఖచ్చితంగా చాలామంది అనుకుంటున్నారు ఆశ్రమాలకి లెటర్లు రాయించారు కదా, ప్రభుత్వం ద్వారా అడుగుదామన్నారు కదా, ఏమైంది అని. ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి, టైం పడుతుంది. ప్రతి ఆశ్రమం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిల్లా కమిటీలు అయిపోయిన వెంటనే మనం మరొక మీటింగ్ పెడతాం. ప్రతి ఆశ్రమం, పీఠం కానీ ఆశ్రమం కానీ రిజిస్ట్రేషన్ ఉండాలి. అది ఒక సొసైటీ కానీ ఒక ట్రస్ట్ కానీ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వారి అకౌంట్లోకి ప్రభుత్వం ద్వారా మనం పోరాడి తెచ్చుకోగలం. ఇవన్నీ మీకు మేము దగ్గర ఉండి చేయిస్తాం. కొంతమందికి తెలియదు, ఏదో పేరు పెడతారు, ఆ పేరు నామకే ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్ ఉండదు, ఒక అకౌంటబిలిటీ ఉండదు, ఒక జాయింట్ అకౌంట్ ఉండదు. అవి లేనప్పుడు మనం చేసుకోలేము. కాబట్టి ఈ విధంగా మీ అందరూ సహకరించాలని మీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ పాదాలకి నేను మరీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ జై శ్రీరామ్. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వారి తడాక తీయడానికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు సిద్ధంగా ఉందరా నాయన అనే కుబులు పుట్టిద్దాం ప్రతి ఒక్కరు కూడా. జై శ్రీరామ్. దానికి మీ అందరూ నిలబడితే ఖచ్చితంగా మనం సాధించగలం. స్వామీజీలకి ఏ సమస్యలు వచ్చినా కూడా మనం ముందుండి మనం రానున్న ఈ నెల రోజుల్లోనే అన్ని జిల్లాల కమిటీలు వేస్తాం. నేను వస్తాను, నేను నారాయణ గారు, మన భైరవానంద మాతాజీ గారు మేమందరం వస్తాము. వచ్చి మీ అందరికీ కూడా మనం ఆ జిల్లా కమిటీ లెటర్లు ఇచ్చేస్తాం. మీకు ఆథరైజేషన్ పలానా జిల్లా అధ్యక్షులు, పలానా కార్యదర్శి ఇవన్నీ కూడా ఇస్తాం. అలాగే మాచర్లలో మనకు సమస్య ఉంది. స్వామి ఎక్కడున్నారు? స్వామి మాచర్ల స్వామి ఉన్నారు. మన మాచర్ల అటవీ అధికారులతో సమస్య ఉంది. ఖచ్చితంగా దాని మీద ఈ నెల రోజుల్లో కూడా మనం దృష్టి పెడదాం స్వామి. దాని మీద కూడా మనం పోరాడుదాం. ఆశ్రమాలకు ఏ సమస్యలు వచ్చినా, మీ మీద ఎవరైనా చేయి పెట్టినా, మీ మీద ఎవరైనా ఏదైనా అపకారానికి తలపెట్టినా మాకు ఒక ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వస్తున్నారంటే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మన మీద మంచి అభిప్రాయం ఉంది. వీళ్ళు దేనికైనా సిద్ధం. కాళ్ళు పట్టుకుంటారు, గెడ్డాలు పట్టుకుంటారు, ప్రతిమలాడుతారు. సాధు సంతులు వీరితో మనం పోరాడిది గెలవలేము. ఖచ్చితంగా వారు ఏదైనా ముందుకు వస్తే అందులో ధర్మం ఉంటే వస్తారు, లేకపోతే రారు. ఖచ్చితంగా వారు పోరాడారంటే చివరి వరకు నిలబడతారు. వారి కోసం మనం ఏదైనా చేయాలి అనే అభిప్రాయం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. కాబట్టి మీ అందరూ సహకరించి ఈ విజయాన్ని చేశారు. అందుకు మీ అందరికీ పేరు పేరిన మాతాజీలకు, అలాగే మన స్వాములకి అందరికీ మీ బిడ్డలుగా భావించండి. మమ్మల్ని మీ అందరూ ఆశీర్వదించండి. మేమేమి మా స్వార్థం కోసం ఇంకొకటో పీఠాలు ఏదో కట్టియాలనే ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు.